మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మేడారం జాతరకు సంబంధించిన మరింత సమాచారాన్ని జంపన్న వాగు నుండి మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. వనదేవతలు సమ్మక్క సారమ్మల జాతర అయితే ఘనంగా కూడా మొదలైంది. ముఖ్యంగా కూడా ఏదైతే ములుగు జిల్లాకు సంబంధించి కూడా మేడారంలో కూడా ఈ జాతర అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా కూడా భక్తులు కూడా భారీగా కూడా తరలివచ్చి అయితే వనదేవతలను అయితే దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా కూడా మనం జంపన్న వాగు దగ్గర ఉన్న ఈ జంపన్న వాగులో స్నానాలు ఆచరించి కూడా వనదేవతల దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక ఇక్కడ కూడా ఇప్పటికే మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నాం చాలామంది ఏదంటే వేలాదిగా కూడా భక్తులు వచ్చి కూడా పుణ్య స్నానాలు ఆచరించి వనదేవతలు ఇటు సమ్మక్క సారక్కలను దర్శించుకోవడానికి కూడా ఇది ఆనవాయితీ. ఇక ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు చాలామంది ఏదైతే వేలాది మంది కూడా భక్తులు వచ్చి కూడా స్నానాలు ఆచరించి కూడా దైవ దర్శనానికి అయితే వెళుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మనం చూడొచ్చు ముఖ్యంగా కూడా ఎక్కడ చూసినా కూడా అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏదైతే ట్యాబ్స్ కూడా ఏదైతే ఇటు అధికారులు ప్రభుత్వం అయితే ప్రత్యేక చర్యలు చేపట్టి ట్యాబ్స్ కూడా ఏదైతే ఏర్పాటు చేసింది ఈ ట్యాబ్స్లలో కూడా ద్వారా కూడా ఏదైతే పుణ్య స్నానాలు ఆచరిస్తాం చాలామంది కూడా ఏదైతే ఈ దానికి జంపన్న వాగులో కూడా స్నానాలు ఆచరిస్తాం. ముఖ్యంగా ఈ జంపన్న వాగుకు సంబంధించి కూడా ఈ జంపన్న వాగు కూడా నీరు ఏదైతే విడుదల చేస్తారో ఈ నీరు కూడా లక్నవరం నుంచి కూడా ఈ నీటిని లక్నవరం సరస్సు నుంచి కూడా ఈ నీటిని అయితే ఇక్కడికి విడుదల చేస్తారు. ఇక్కడ మొత్తం కూడా మరో వారం రోజుల పాటు కూడా ఈ ఫ్లోటింగ్ అయితే ఏదైతే ప్రవాహం నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా భక్తులు కూడా ఏదైతే ఇప్పుడు కొద్దిగా వాటర్ని ఎక్కువగా విడుదల చేసిను, మామూలు టైంలో కూడా కొంత తక్కువగా ఉంటాయి. ఇక భక్తులు భారీగా తరలిస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే భక్తులకు సౌకర్యార్థం కూడా ఈ ఏదైతే ఇటు ట్యాప్స్ కావచ్చు అదేవిధంగా కూడా మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అపాయం తలెత్తే కూడా వాళ్ళని రక్షించడానికి కూడా మొత్తం కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా కూడా సింగరేణి రిస్క్ టీములు కూడా పూర్తిగా కూడా ఇక్కడ అయితే విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 10 నుంచి 15,000 మంది కూడా ఈ సిబ్బంది అయితే ఇక్కడ విధులు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మనం ఏదైతే జంపన్న వాగు వద్ద ఉన్నాం ఈ వాగు వద్ద కూడా ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. బ్రదర్ చెప్పండి, ఎప్పటి నుంచి మీరు విధులు నిర్వహిస్తున్నారు, ఏంటి పరిస్థితి, ఎట్లా వస్తున్నారు ఫ్లోటింగ్? మేము 5th బియర్ నుంచి వెళ్ళి ఇక్కడికి ఎస్డీఆర్ఎఫ్ విధులు నిర్వహించడానికి రావడం జరిగింది. మేము 100 మెంబర్స్ ఇక్కడ డిప్లాయ్మెంట్ కావడం జరిగింది. గత 10-12 రోజుల కంచెలు ఇక్కడ మేము డ్యూటీ చేయడం జరుగుతుంది. వారాన్ని 24/7లో ఒక షిఫ్ట్, ఒక రోజుకు మూడు షిఫ్ట్ల విధంగా 30 మంది, ఒక షిఫ్ట్కు 30 మందిగా మేము డ్యూటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, భక్తులు నీళ్ళల్లో మునిగిపోకుండా వాళ్ళ జాగ్రత్తలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాటర్ ఫ్లో అనేది ఎక్కువైనప్పుడు కానీ తక్కువైనప్పుడు కానీ వాళ్ళకి సూచనలు చేసుకుంటూ వాళ్ళని ఎలాంటి హాని కలగకుండా ఇబ్బంది కలగకుండా మేము ఇక్కడ డ్యూటీ చేయడం జరుగుతుంది. ఈ భక్తులు అనేది మనకు ఎక్కువగా ఇక్కడ శివసస్తులు మరియు ఆల్కహాల్ తీసుకొని చిన్నపిల్లలు రావడం జరుగుతుంది కాబట్టి వారి పట్ల మేము చాలా శ్రద్ధగా చూస్తూ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది సార్. అంటే ఎన్ని 3 షిఫ్ట్లు ఇప్పుడు రాత్రి సమయంలో కూడా విధులు నిర్వహిస్తారు, ఏంది అసలు? మేము రాత్రి సమయంలో కూడా ఈ 30 మంది ఇక్కడ గస్తీ కావడం జరుగుతుంది. మాకు ఇప్పుడు మాతోని ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి అండ్ ఫిషరీస్ కూడా మాతోని సమన్వయంతో మేము రాత్రి వేళ, పగటి వేళ, ఉదయం వేళ 8 గంటల విధంగా ఒక రోజును డివైడ్ చేసుకొని మేము వారికి సహకార్యాలు అందించడం జరుగుతుంది సార్. ఇక్కడ మొత్తం ఎంతమంది పాల్గొంటున్నారు బ్రదర్ మొత్తం ఈ విధులలో? మా విధులలో వచ్చేసి మేము ఎస్డీఆర్ఎఫ్ తరఫున వచ్చేసి మేము 100 మెంబర్స్, సింగరేణి అండ్ ఫిషరీస్ తరఫున వచ్చేసి వాళ్ళు 60 మెంబర్స్ డివైడ్ చేసుకొని మేము ఇక్కడ మన దయ్యాల మడుగు నుంచి వెళ్ళి ఇక్కడ మన ఊరట్టం చిలకలగుట్టు అక్కడ వరకు మేము ఒక డివైడ్ చేసుకున్నాం అన్నట్టు. డివైడ్ చేసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు జాగ్రత్తలతో పాటిస్తూ సహకార్యాలు చేస్తున్నాం అన్నట్టు. మీరు చెప్పండి బ్రదర్, నిజంగా కూడా ఈ మధ్యకాలంలో మీరు 1 వీక్ 10 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఎటువంటి అపాయమైన ఎటువంటి ఘటనలు జరిగితే ఏంది అసలు పరిస్థితి, ఎట్లా వాళ్ళని సేవ్ చేసారు? మొన్న రీసెంట్గా కొత్తూరు బ్రిడ్జి కాడ భూపాలపల్లి ఫ్యామిలీ అనేది తప్పిపోయారు, మునిగిపోవడానికి ఛాయిస్ ఉంది. అప్పుడు మమ్మల్ని పిలుచుడుతో మేము పోయి కాపాడినాం. అక్కడ ఒక ఫెన్సింగ్ అనేది వేసాం. అక్కడ విపత్తు అక్కడ కరెక్ట్ లోతు ఉన్న ప్లేస్లో రెడ్ జోన్ దాన్ని కట్టడం అయింది. ఇరిగేషన్ పార్టీ వచ్చి దాన్ని కట్టేసినారు. దానికి తగ్గట్టు ప్రజలకు పోకుండా మేము అక్కడ బోటింగ్ ఆల్రెడీ కూడా
రైట్, ఇదైతే నిజంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే విధులు నిర్వహిస్తున్న వాళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎటువంటి అపాయం తలెత్తకుండా కూడా అన్ని చర్యలు చేపడతాం, 24 గంటలు కూడా గస్తీ చేస్తూ కూడా డ్యూటీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్తున్నారు. మాతో పాటు అంటే ఎస్డీఆర్ఎఫ్తో పాటు సింగరేణికి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణి రిస్క్ టీములు కూడా మొత్తం కూడా ఇక్కడ విధులలో కూడా నిమగ్నమైనామని చెప్తున్నాను. ఏదైతే కొన్ని ప్రాంతాలలో లోతు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఫెన్సింగ్ వేయడం జరిగింది అంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా స్నానాలు ఆచరించేటువంటి భక్తులకు కూడా సూచనలు సలహాలు చేస్తూ ఉన్నాం. లోతైన ప్రాంతాలకు వెళ్ళొద్దు అంటున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రమాదాల బారినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా కూడా రక్షించి బయటికి తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా భక్తులైతే స్నానాలు ఆచరించేటువంటి టైంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఏదైతే విధులు నిర్వహిస్తున్న వాళ్ళైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్. జంపన్నవాగు ములుగు జిల్లా, ఒక్క నిమిషం, ములుగు జిల్లా జంపన్నవాగు, మేడారం, ములుగు జిల్లా.